రమణారెడ్డి సార్, రమణారెడ్డి సార్, రవి సార్, రవి సార్, రవి సార్. ఓం నమ శివాయ. ప్రతిరోజు ప్రతి సంవత్సరము జనవరి 16న బయలుదేరుతుంటే ఈ అనివార్య కారణం వల్ల ఈసారి 23న బయలుదేరుతున్నాము. ప్రతి సంవత్సరం వల్లే విజయవంతంగా 8 రోజులు చక్కగా నడవాలని ఆ శివుణ్ణి ప్రార్థిస్తున్నాము. మరియు అన్ని వేళల అందరూ ప్రతి ఒక్కరూ సహకరించాలి పాదయాత్రకని నేను తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. రమరాంబ సమేత శ్రీశైల మల్లికార్జున స్వామియే నమః. మరి తాండూరు పట్టణం నుంచి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి పాదయాత్రలో భాగంగా ఈరోజు పాదయాత్ర తాండూరు భావి భద్రేశ్వర దేవాలయం నుండి ప్రారంభం చేయబడినది. ఈ పాదయాత్ర గత 25-30 సంవత్సరాల నుంచి కూడా తాండూరు నుంచి ఆనవాయితీగా నడుస్తూ ఉన్నది. గతంలో మరి తాండూరులో చాలామంది పెద్ద మనుషులు తాండూరు నుంచి పాదయాత్ర తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మరి ఉంటల బసవరాజు గారు కూడా ఫస్ట్ వాళ్ళ తరపు నుంచి మేము పాదయాత్రకి వెళ్ళడం జరిగింది. వాళ్ళ ద్వారా మరి అప్పుడు 10-15 మంది తాండూరు నుంచి వెళ్ళేవారు. కాలక్రమేణా అప్పుడు మరి ఆయన చాలా తీసుకొని పోతూ ఉండే. మరి ఆయన ప్రతి ఒక్కరిని తీసుకుపోవడం వల్ల ఒకరి యొక్క కోరికలు అందరూ కూడా యథావిధిగా వాళ్ళ అందరికీ కూడా మంచి జరిగింది. కాబట్టి మరి రాను ఏమైందంటే నేను కూడా 15 సంవత్సరాల నుంచి ఈ పాదయాత్రకు రావడం జరుగుతూ ఉన్నది. నాతో పాటు మరి ఒక టీమ్గా మా కుటుంబ సభ్యులందరూ కూడా మరి రమణారెడ్డి కానీ, రవి కానీ, కేశవ్ కానీ, మరి యాలాల్ మండల్ బసవరాజు కానీ, రాసనం బాలరాజు కానీ, తర్వాత రాసనం నుంచి నందు సార్ కానీ, బసవరాజు కానీ, మరి దాసారం నిర్మలాంటి కానీ, వీళ్ళంతా చాలా పాత సీనియర్. మరి పాదయాత్ర రాధక్క కానీ, మరి ఇక్కడ ఉన్నోళ్ళు అంతా వికారాబాద్ నుంచి స్వరూపక్క కానీ, మరి అందరు కూడా ఇంకా పేర్లు మరవచ్చు, మరి ఏమనుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళు చాలా సీనియర్ వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. వారి ద్వారా మేమందరం కూడా పాదయాత్ర రావడం జరిగింది. మరి ఈ పాదయాత్ర తాండూరులో 20 నుంచి 30 నుంచి 40, 50, ఇప్పుడు 100 నుంచి 150 మంది వరకు కూడా పాదయాత్రలో పాలు పంచుకుంటున్నారు. మల్లికార్జున స్వామి పాదయాత్ర చేయడం వలన వారికి అష్ట ఐశ్వర్యాలు అందరు కూడా చాలా మంచి జరుగుతూ ఉన్నది. మరి దీని ఎక్కడ కూడా భగవంతుడు అనేటి వ్యక్తి ఎక్కడ కూడా మనకు మల్లన్న దగ్గరకు పోతే అన్నీ కూడా సమకూరుతాయనే ఉద్దేశంతో అందరూ రావడం జరుగుతూ ఉన్నది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం అందరం కూడా మనకు శివుడే మెయిన్. కాబట్టి మనం ఆ శివుని ఎప్పుడు కూడా మరవకూడదని తెలియజేస్తూ ఈ పాదయాత్ర ద్వారా అనేక లాభాలు ఉన్నాయి. ఒకటి మానసికంగా, ఆరోగ్యంగా, మరి అదేవిధంగా మనశ్శాంతి కూడా ఇవన్నీ కూడా సమకూరుతాయి. కాబట్టి ఇంకా రాను రోజుల లోపల కూడా మరి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని వారి కష్టాలందరినీ భగవంతుడు దూరం చేశాడని తెలియజేస్తూ మరి ఇంకా రాబోయే రోజుల్లో అధిక సంఖ్యలో పాల్గొని అందరు కూడా పాదయాత్రలో పార్టిసిపేట్ చేశారని తాండూరు నియోజకవర్గ ప్రజలందరి తరపున, వచ్చిన భక్తులందరి తరపున వారి యొక్క పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమ శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.